హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజైతే ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను. అదేనండి, కడాయి పన్నీర్, అది కూడా రెస్టారెంట్ స్టైల్లో. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి. సో ఇవైతే మనకి మసాలాకి కావాల్సినవి. సో ఇందులోనైతే ధనియాలు, మిరియాలు, నెక్స్ట్ అయితే మనము ఎండుమిర్చి, ఇలాచీలు, బిర్యానీ ఆకు, వీటన్నింటినీ సిమ్లో పెట్టుకొని స్టవ్ని కాస్త ఒకదాని వెంట ఒకటి వేయించుకుంటూ ఉండాలి. ఎండుమిర్చిని అయితే లాస్ట్లోనైతే యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని స్లోగా వేయించుకున్న తర్వాత వీటిని అయితే తీసి పక్కకు పెట్టుకోవాలి. సో దీంట్లోకి కాస్త ఆయిల్ వేసి గుమ్మడి గింజలు, కాజు, అదేవిధంగా సన్ఫ్లవర్ సీడ్స్, సో నెక్స్ట్ కొత్తిమీర కాడలు, కొంచెము గ్రీన్ చిల్లీ అయితే ఇవన్నీ వేసుకొని అయితే మనం ఫ్రై చేసుకోవాలి. ఈ వీటితో పాటు మనం ముందుగా వేయించుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా, వాటిని కూడా వేసుకొని మనం మిక్సీలోనైతే మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకునేటప్పుడు కాస్త వాటర్ పడతాయి. సో వాటర్ని కూడా కలుపుకొని మనం మెత్తటి పేస్ట్ లాగా అయితే తయారు చేసుకోవాలి. సో ఇదైతే మనకి కర్రీకి కావాల్సిన మసాలా మిక్స్ అయితే రెడీ అవుతుంది. ఇలా అయితే మనం మెత్తటి పేస్ట్ లాగా అయితే మిక్సీలో వేసుకొని పేస్ట్ అయితే చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత దీన్ని అయితే మనం ఒక బౌల్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయిలోకి కాస్త ఆయిల్ని, అదేవిధంగా కొంచెం బటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ వల్ల టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో రెండు మనము వేసుకొని కాస్త బటర్ కరిగాక నెక్స్ట్ ఇందులోకి ఆనియన్ని, అదేవిధంగా క్యాప్సికమ్ ముక్కల్ని, సో ఇలాగా మనం కడాయి పన్నీర్ కాబట్టి ఇలా కట్ చేసుకున్నాను ఆనియన్స్ని కానీ క్యాప్సికమ్ని కానీ. సో ఫస్ట్ ఆనియన్ అయితే కాస్త వేగనివ్వాలి. ఇలా వేగనిచ్చాక దాంట్లోకి అయితే మనం క్యాప్సికమ్ని అయితే యాడ్ చేయాలి. సో ఈ రకంగా క్యాప్సికమ్ని యాడ్ చేస్తూ కాస్త ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన వెళ్ళేంతవరకు. నెక్స్ట్ అయితే దాంట్లోకి టమాటాలు అయితే వేసుకోవాలి. ఇలా టమాటాలు కూడా సో అన్నీ కూడా మనం ఈ రకంగానైతే కట్ చేసుకోవాలి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనకి దీంట్లోకి పన్నీర్ కూడా యాడ్ చేసుకోవాలి. పన్నీర్ని కాస్త ట్రయాంగిల్ షేప్లో నేను కట్ చేసుకున్నాను ఇక్కడ. సో ఈ రకంగా వేసుకొని అయితే మనం ఒకదాని వెంట ఒకటి వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. ఇది కాస్త పచ్చివాసన వెళ్తుంది. నెక్స్ట్ అయితే మరొక బాండీలో మనం కాస్త ఆయిల్, అదేవిధంగా కొంచెం బటర్ని అయితే తీసుకుంటాము. ఈ రకంగా తీసుకొని అది కాస్త వేగిడి అయ్యాక నెక్స్ట్ మనం ఇంతకుముందు మిక్సీ చేసుకున్నాం కదా, ఆ మిక్సీ చేసుకున్న పేస్ట్ని అయితే దీంట్లోకి వేసుకొని కాస్త వేగనివ్వాలి. ఇది కాస్త వేగి నూనె పైకి తేలుతుంది అనే మూమెంట్లో మనమైతే ముక్కల్ని అయితే యాడ్ చేసుకోవాలి. ముక్కల్ని యాడ్ చేసుకునే ముందు మనం కాస్త కారాన్ని, అదేవిధంగా ఉప్పుని వేసుకొని కలుపుతూ ఉండాలి. సాల్ట్ మనం చూసుకొని వేసుకోవాలి. సో ఇక్కడ సాల్ట్, కారాన్ని అయితే వేసుకొని ఒకసారి అయితే కలుపుకున్నాను. నెక్స్ట్ అయితే ఇలా నూనె పైకి తేలుతుంది అనే మూమెంట్లో మనం వేయించుకొని ఇంతకుముందు ఒక బాండీలో పెట్టుకున్నాం కదా, సో వాటన్నింటిని వెజిటేబుల్స్ని అయితే దీంట్లోకి అయితే యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ దీంట్లోకి అయితే కాస్త పెప్పర్ పౌడర్, అదేవిధంగా గరం మసాలాని అయితే నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇక్కడ పెప్పర్ పౌడర్ కొంచెము, తర్వాత గరం మసాలాని అయితే యాడ్ చేసుకొని బాగా కలుపుతూ ఉండాలి. కాస్త నూనె పైకి అయితే తేలుతుంది. సో అలా తేలినప్పుడు మనం ఒక గ్లాస్ వాటర్, చిన్న గ్లాస్ వాటర్ని అయితే యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకొని కాస్త మరుగుతుంది అనే మూమెంట్లో మనకి కర్రీ అనేది దగ్గర పడుతుంది. ఆ టైంలో మనం కొంచెం ఫ్రెష్ బటర్ని అయితే వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా కలిపితే ఎంతో టేస్టీ అయినా మనకి కడాయి పన్నీర్ అయితే రెడీ అవుతుంది. ఇలా అయిన కర్రీ స్టవ్ ఆఫ్ చేసి మనం సర్వింగ్ బౌల్లోకి అయితే సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసుకున్న కర్రీ చాలా బాగుంటుంది చపాతీలోకి, అదేవిధంగా పుల్కాలోకి, లేదంటే బటర్ నాన్. సో మనకి ఇష్టం ఉన్న కాంబినేషన్లోకి అయితే చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. నచ్చితే ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.